ఓకే స్టూడెంట్స్, నిన్న వేవ్ నేచర్ ఆఫ్ లైట్ యొక్క వేవ్ నేచర్ గురించి డిస్కస్ చేస్తా మనం దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకున్నామండి. వేవ్ క్యారెక్టర్స్ గురించి నేర్చుకున్నాం. వేవ్ క్యారెక్టర్స్ అనేవి తెలుసు కదండి. వేవ్ లెంత్, తర్వాత వెలాసిటీ, ఫ్రీక్వెన్సీ, వేవ్ నెంబర్, యాంప్లిట్యూడ్, ఈ వేవ్ క్యారెక్టర్స్గా మనం క్యాలిక్యులేట్ చేసామండి. ఈ క్యారెక్టర్స్ అన్నీ లైట్గా ఉన్నాయి కాబట్టి లైట్ హ్యాస్ ద వేవ్ నేచర్ అని చెప్పామండి. ఓకే, లైట్ ఈజ్ ప్రాపగేటెడ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఇన్విజిబుల్ వేవ్స్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అన్నట్లయితే దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తూ ఉన్నామండి. ఫ్రీక్వెన్సీ ఇచ్చాను, ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి ఒక ఫ్రీక్వెన్సీ ఇచ్చానండి, యాంగ్స్టర్మ్ యూనిట్లో, నామినోమీటర్లో ఇచ్చాను, దాని మీద వేవ్ లెంత్ ఇచ్చాను, దాని మీద ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయమన్నాను. 4 ప్రాబ్లమ్స్ ఇచ్చానని మీరు చేశారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇట్లా అడుగుతాడండి, ఫైన్ ఇంకో ప్రాబ్లం, ఇంకో మోడల్లో ఫైన్ ద రేషియో ఆఫ్ frequencies of the following radiations. దీని మీద బిట్టడానికి ఛాన్స్ ఉందండి. ఇట్లా అడుగుతాడు ఏంటంటే 2 డిఫరెంట్ వేవ్ లెంత్ ఉన్నటువంటి రేడియేషన్స్ ఇచ్చాడు. ఒకటి లాంబ్డా 2000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్, ఇంకోటి లాంబ్డా 4000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అండి. ఫైండ్ ద ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ద రేడియేషన్, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ రేడియేషన్స్. ఓకే, ఏమండి ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ రేడియేషన్స్ అండి. లాంబ్డా 1 2000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్, లాంబ్డా 2 4000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అండి. ఏమంటే ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే రేషియో కనుక్కోవాలండి, ఫ్రీక్వెన్సీస్ రేషియో కనుక్కోవాలి. అంటే ν1/ν2 క్యాలిక్యులేట్ చేయాలండి. ఫ్రీక్వెన్సీస్ రేషియో ν1/ν2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వాడు అడుగుతుంది అదండి. ఓకేనా, మనకు తెలిసింది ఏంటంటే చాలా సింపుల్ ప్రాబ్లం అండి. ν ఈజ్ ఈక్వల్ టు c/λ, ν1 ఈజ్ ఈక్వల్ టు c/λ1. c అనేది కాన్స్టెంట్ అండి. వేరియబుల్స్కే 1, 2 వాల్యూస్ వేస్తాం. మారుతూ ఉన్నటువంటి విలువలకు మాత్రమే 1, 2 వాల్యూ వేస్తాం. c అనేది కాన్స్టెంట్. ఈ ఫార్ములా వేసిన సి వాల్యూ, వెలాసిటీ ఆఫ్ లైట్ అనేది కాన్స్టెంట్ అండి, దాని వాల్యూ 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. నెక్స్ట్ ఫార్ములా రాసిన సి ఈజ్ ఈక్వల్ 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ అని రాస్తాం. అర్థం, వాల్యూ ఏం చేంజ్ చేయండి. కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ అనేవి మనం 1, 2 వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ వాల్యూ ఇప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి. ఈ వేరియబుల్స్ అండి చేంజ్ అవుతూ ఉంటాయి. వేవ్ లెంత్ని బట్టి ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతూ ఉంటుందండి. ఓకేనా, కాబట్టి అక్కడ వేవ్ లెంత్ మారితే ఫ్రీక్వెన్సీ మారుతుంది. కాబట్టి అవి వేరియబుల్స్ అండి. వేరియబుల్స్కే 1, 2 వాల్యూస్ వేస్తున్నాను, మిగిలిన వాటికైతే వాల్యూస్ వేయండి. సో ఇక్కడ 1, 2 వాల్యూస్ వేయను. ఇక్కడ ν1 ఈజ్ ఈక్వల్ టు c/λ1, ν2 ఈజ్ ఈక్వల్ ఏం రాస్తామంటే c/λ2. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది అంటే ν1/ν2 వేయండి. అప్పుడు ఏమవుతుందంటే c/λ1/c/λ2, cc క్యాన్సిల్ అవుతుందండి. అప్పుడు ν1/ν2 ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏమవుతుందండి λ2/λ1. దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాయి. దీంట్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తాయి చూడండి, ν1/ν2 ఈజ్ ఈక్వల్ టు λ2/λ1, 4000/2000. ν1/ν2 ఈజ్ ఈక్వల్ టు 2/1. కాబట్టి రేషియో ఎంత అవుతుంది అంటే ν1:ν2 ఈజ్ ఈక్వల్ టు 2:1. 2:1 అండి. ఫార్ములా ఇలా చేయాలి. ఫార్ములా ప్రకారం ప్రాబ్లం ఈ విధంగా సాల్వ్ చేయాలండి. ఫస్ట్ ν1 ఈజ్ ఈక్వల్ c/λ1 అండి, ν2 ఈజ్ ఈక్వల్ c/λ2, ν1/ν2 ఈజ్ ఈక్వల్ c/λ1/c/λ2. అంటే ఫార్ములా మనకి ఏమొస్తుందండి ν/ν2 ఈజ్ ఈక్వల్ టు ν1/ν2 ఈజ్ ఈక్వల్ టు λ2/λ1 వస్తుంది. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందంటే సో ν1:ν2 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది అన్నట్లయితే 2:1 రేషియో వస్తుందండి. 2:1 రేషియో, ఇదండి సొల్యూషన్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం అండి. ఫైండ్ the ratios of the frequencies of the radiations. Find the ratios of the frequencies
FRIQU of radiations having wavelengths. ఒకటి ఏంటంటే వేవ్ లెంగ్త్స్ 200 angstrom minutes అండ్ 400 నానోమీటర్స్. ఒకటి యాంగ్స్ట్రామ్ మినిట్లో ఇచ్చాను మాస్టర్, రెండోది నానోమీటర్స్లో ఇచ్చాను. మనకి రేషియోస్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్కి ఫార్ములా మీరు ఇందాకే డెరైవ్ చేశారు. ఏంటంటే ν1 బై ν2 ఈజ్ ఈక్వల్ టు ఇందాక రాశారండి. ఏంటమ్మా ఫార్ములా ఏంట్రా? λ2 బై λ1. ఇది మన దగ్గర ఉన్న ఫార్ములా. ఇక్కడ ఫస్ట్ మనం λ1 తీసుకుందాం మాస్టరు. ఎంత ఇచ్చాడంటే 200 angstrom minutes అని ఇచ్చాడు. λ2 ఈజ్ ఈక్వల్ టు 400 నానోమీటర్స్ ఇచ్చారు మాస్టర్. మరి ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దామంటే ఒకటి angstrom minute-లో ఉంది, రెండోది నానోమీటర్లో ఉంది. మరి రెండింటిని తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిల్ చేయడానికి లేదు, ఎందుకంటే ఒకటేమో angstrom minutes, రెండోది నానోమీటర్స్ కాబట్టి. ఇప్పుడు ఈ angstrom minutes-ని మనం దేనిలో కన్వర్ట్ చేద్దాం అన్నట్లయితే దీన్ని మీటర్లోకి సెంటీమీటర్లో మార్చనండి. ఫర్ ఎగ్జాంపుల్ 200 ఇంటూ 10⁻⁻10 మీటర్స్. ఎందుకంటే ఒక యాంగ్స్ట్రామ్ యూనిట్ అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పానండి, 1 angstrom యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁸ సెంటీమీటర్స్ లేదంటే 10⁻⁻10 మీటర్స్. ఇదేమో సెంటీమీటర్స్ అండి, ఇదేమో మీటర్స్ అండి. ఒక నానోమీటర్ అన్నట్లయితే 10⁻⁻7 సెంటీమీటర్స్ లేదా 10⁻�9 మీటర్స్. 10⁻�9 మీటర్స్ అండి. ఇప్పుడు నేను ఏం చేశాను అన్నట్లయితే యాంగ్స్ట్రామ్ యూనిట్ని కూడా మీటర్లోకి మార్చుకున్నాను, నానోమీటర్స్ని కూడా మీటర్స్లో కన్వర్ట్ చేస్తానండి. ఇది ఎంత అవుతుంది అంటే 400 ఇంటూ 10⁻⁻9 మీటర్స్. అంటే దీని వాల్యూ ఎంత ఇద్దంటే 2 ఇంటూ 10⁻⁻8 మీటర్స్, అంతే కదండి. ఇది 2 ఇంటూ 10 స్క్వేర్, 10 స్క్వేరు 10⁻⁻10 అంటే 10⁻⁻8 మిగిలింది. ఇది 4 ఇంటూ ఇంతే కదండి మనం రాసేది, ఇది 10⁻+2 10⁻⁻9 అంటే 10⁻⁻7 10⁻⁻7 మీటర్స్. 10⁻⁻7 మీటర్స్ అండి. అంటే రెండింటిని కూడా మనం మీటర్స్లో కన్వర్ట్ చేస్తే, రెండింటిని కూడా మనం మీటర్స్లో కన్వర్ట్ చేసామండి. వాల్యూస్ ఎలా వచ్చాయంటే ఇలా వచ్చాయి మాస్టర్. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. ν1 బై ν2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 10⁻⁻8 బై 4 ఇంటూ 10⁻⁻7 అంతే కదండి. ఇప్పుడు ఒకసారి చూడండి మాస్టర్, ఇది 1/2 అవుతుందండి. ఇది ఎంత అవుతుందంటే 10⁻⁻1 అంతే కదా, 10⁻⁻1. ఏమంటే ఈ 10⁻⁻1 కిందకు వస్తే 10 అయిద్దండి, అంటే 1/10⁻1గా అంటే 1/20. 1/20 అంటే 1:20 అంతే కదండి. 10⁻�8ని ఏమండి ఇది 10⁻⁻7 పైకి వచ్చింది అనుకోండి, +7 అయింది, అప్పుడు ఎంత మిగులుతుంది 10⁻⁻1 మిగిలింది. ఈ 10⁻⁻1 కింద పడేసేయండి, అప్పుడు ఏమైంది ఇది 1/2 అలాగే ఉందండి. ఇది కిందకు వస్తే 10 అయింది, 10⁻1గా 1 అయింది. అప్పుడు 2 ఇంటూ 10 ఎంత 20. ఇదండి రేషియో, ఇదండి రేషియో. వాట్ రేషియో వచ్చేసరికి 1:20 రేషియో, 1:20 రేషియో. ν1 బై ν2 ఈజ్ ఈక్వల్ టు λ2 బై λ1 అండి. λ1 వాల్యూని ఇది ఒకటి యాంగ్స్ట్రామ్ మినిట్స్, రెండోది నానోమీటర్లోకి ఇచ్చాడండి. అందువల్ల నేనేం చేశానంటే రెండింటిని కూడా ఒకే రకమైన యూనిట్స్ ఉన్నటువంటి దాంట్లో కన్వర్ట్ చేశాను. రెండింటిని కూడా నేను మీటర్లోకే మార్చుకున్నాను. రెండింటిని కూడా మీటర్లోకి మారిస్తే 2 ఇంటూ 10⁻⁻8 మీటర్స్, రెండోది వచ్చేసరికి 4 ఇంటూ 10⁻⁻7 మీటర్స్ అండి. సో కన్వర్ట్ చేస్తే నాకు ఆన్సర్ ఇలా వస్తుంది. ఇది రేషియోస్ మీద. ఏమన్నా ఒక ప్రాబ్లం ఇస్తాను, మీరు ట్రై చేయండి, తర్వాత ట్రై చేయండి.
ప్రాబ్లం ఇస్తారండి. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్ హ్యావింగ్ వేవ్ లెంగ్త్స్. ఫస్ట్ ప్రాబ్లం అండి, వేవ్ లెంగ్త్స్ λ1 is equal to 1000 angstrom minutes, λ2 is equal to 400 nanometers. దీనికి మీరు ఏం కనుక్కోవాలండి, ν1/ν2 కనుక్కోవాలి. ఇంకో ప్రాబ్లం అండి, సెకండ్ ప్రాబ్లం. వేవ్ లెంత్ ఒకటేమో 600 నానోమీటర్స్, ఇంకోటి వచ్చేసరికి 1200 నానోమీటర్స్ అండి. ν1/ν2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఏమంటే ఇక్కడ మీరేం కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదుగా, ఇది నానోమీటర్స్ ఇది నానోమీటర్స్, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయండి ఆన్సర్ వచ్చేస్తాయి. ఇది ఒకటేమో యాంగ్స్ట్రామ్ యూనిట్స్, ఇంకోటి నానోమీటర్స్, కాబట్టి కంపల్సరీ రెండింటిని కూడా ఒకే రకమైన వాల్యూస్లోకి మార్చుకోవాలి. అప్పుడు ఈ రెండింటిని కూడా మీటర్స్లోకి మార్చేస్తాను. ఇక్కడ అలా మార్చాల్సిన అవసరం ఏమైనా లేదు కదా. ఇప్పుడు ఇదే ప్రాబ్లం ఉందండి, ν1/ν2 ఈజ్ ఈక్వల్ టు λ2/λ1. λ2 అంటే ఇదండి, బై λ1 అంటే ఇదండి, అంతే కదా. ఇది నానోమీటర్సే, ఇది కూడా నానోమీటర్సే. నేను క్యాన్సిల్ చేసేయచ్చు కదా, ప్రాబ్లం లేదు. కాబట్టి నాకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. అదే ఇక్కడ అనుకోండి, ఒకటి యాంగ్స్ట్రామ్ యూనిట్స్, ఇంకోటి నానోమీటర్స్, అందువలన వీటిని తప్పనిసరిగా దేనిలో మార్చుకుంటారు, మీరు మీటర్లోకో సెంటీమీటర్లోకో మార్చుకొని చేయాలండి. రెండింటిని కూడా, దీన్ని మీటర్లోకి మార్చండి, దీన్ని కూడా మీటర్లోకి మార్చండి, మార్చి ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఓకేనా. సో దీనికి అనుకోండి ఎంత వస్తుంది, అంటే ఎంత వస్తుందమ్మా, 2:1 రేషియోనేగా. దీనికైతే సింపుల్ ప్రాబ్లం 2:1. మరి పైదాందండి, పైన ప్రాబ్లం సాల్వ్ చేయండి. λ1 ఈజ్ ఈక్వల్ టు 1000 angstrom minutes, λ2 ఈజ్ ఈక్వల్ టు 400 నానోమీటర్స్. ఏమండి ν1/ν2 ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంట్రా, λ2/λ1ఏగా. సబ్స్టిట్యూట్ చేస్తే వర్కౌట్ అవ్వదుగా. ఎందుకు అన్నట్లయితే ఒకటేమో నానోమీటర్స్, ఇంకోటి ఏంటి యాంగ్స్ట్రామ్ యూనిట్స్, రెండు ఒకే రకమైన యూనిట్సా కాదు. అందువల్ల మనం ఏం చేస్తూ ఉంటే ఈ యాంగ్స్ట్రామ్ యూనిట్స్ని మనం దేనిలో మార్చుకుందాం, మీటర్స్లో మార్చుకుందాం. ఒక యాంగ్స్ట్రామ్ యూనిట్ అంటే ఎంత, 10⁻⁻10 మీటర్స్. సో 1000 × 10⁻⁻10 మీటర్స్. యాంగ్స్ట్రామ్ యూనిట్ తీసేసి దాని ప్లేస్లో 10⁻⁻10 మీటర్స్ వేయండి. ఇదెంత అంటే 400 × 10⁻⁻9 మీటర్స్. ఏమండి ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుందో చెప్పనండి. ఇది 10³ అండి, 10⁻⁻10 అంటే ఎంత అవుతుందమ్మా, 1 × 10⁻⁻7 మీటర్సేగా, అంతే కదండి. ఇది ఒకసారి చూడండి, దాన్ని 10³ అని రాస్తాం, 10⁻⁻10 అండి. ఇది 1 × 10³ అని రాస్తాం, ఇదంతా 10⁻⁻10. ఇదేమో +3 -10 అంటే ఎంత మిగిలింది, -7ఏగా. నెక్స్ట్ ఇది ఎంత మిగులుతుందమ్మా, 4 × 10⁻⁻7 అంతేగా. ఎందుకంటే ఇదేం రాస్తాం, 4 × 10² × 10⁻�9 అంతే కదా. 10² అంటే 10⁻+2 +2 -9 అంటే ఎంత, -7. అప్పుడు ఏమవుతుందండి, ν1/ν2 ఈజ్ ఈక్వల్ టు λ2 అంటే 4 × 10⁻⁻7 బై 1 × 10⁻⁻7 అంతే కదా. λ2/λ1, λ2 అంటే ఇది, λ1 అంటే అది. 10⁻⁻7 10⁻⁻7 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ν1/ν2 ఈజ్ ఈక్వల్ ఏమైందమ్మా, 4/1 అంటే ఆన్సర్ ఎంత వచ్చిందిరా, 4:1.
నెక్స్ట్ అండి, వేరే కాన్సెప్ట్ ఒకటి చెప్తాను. ఏమండి, లైట్ ఈజ్ ప్రాపగేటెడ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఇన్విజిబుల్ వేవ్స్ అని చెప్పానండి. ఆ ఇన్విజిబుల్ వేవ్స్కి వచ్చేసరికి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండి. అవి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత వస్తుంది, తర్వాత వచ్చినప్పుడు చెప్తానండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఫామ్లో లైట్ అనేది సన్ నుంచి ఎర్త్కి వస్తుందండి. ఇన్విజిబుల్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఇన్విజిబుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండి. సరే, అది వదిలేసాను. ఇప్పుడు ఒకసారి మ్యాక్స్ ప్లాంక్ క్వాంటమ్ థియరీ అని మీరు 10th క్లాస్లో నేర్చుకుని ఉంటారు. ఒకసారి చూద్దాం. మ్యాక్స్ ప్లాంక్ క్వాంటమ్ థియరీ. మాస్టర్ ఏంటి మ్యాక్స్ ప్లాంక్ క్వాంటమ్ థియరీ? మ్యాక్స్ ప్లాంక్ క్వాంటమ్ థియరీ ఏమంటే, మీ ఇంట్లో ఉన్నటువంటి ట్యూబ్ లైట్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇది మీ ఇంట్లో ఉన్నటువంటి ట్యూబ్ లైట్ అనుకున్నాం. మీ ఇంట్లో ఉన్న ట్యూబ్ లైట్ ఏమంటే, మీరు స్విచ్ ఆన్ చేసినప్పుడు దాని నుంచి లైట్ అనేది ఇలా మీకు కంటిన్యూస్గా వస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుందండి. నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ట్యూబ్ లైట్ నుంచి వచ్చేటటువంటి లైట్ కంటిన్యూసా లేదా ఇన్కంటిన్యూసా, అంటే డిస్కంటిన్యూసా? ఎలా వస్తుంది? ఒక ట్యూబ్ లైట్ ఉంది, ట్యూబ్ లైట్ నుంచి వచ్చే లైట్ ఎలా కనిపిస్తుంది? కంటిన్యూషన్గా వస్తున్నట్టే కనిపిస్తుందిగా, వెలుగుతున్నట్టు ఆరిపోతున్నట్టు కనిపించదండి. మనకి ఎలా ఉంటుంది మాస్టారు? కంటిన్యూస్గా అది వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కంటిన్యూషన్గా వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇన్కంటిన్యూస్గా కనిపించదండి. కానీ వాస్తవంగా ట్యూబ్ లైట్ నుంచి వస్తున్నటువంటి లైట్ ఇలాగా ఇన్కంటిన్యూస్ ఫామ్స్లో వస్తూ ఉంటుందండి. ఇన్కంటిన్యూస్ ఫామ్స్లో వస్తూ ఉంటుంది, కానీ మన ఐ దాన్ని డిటెక్ట్ చేయలేదు. చేయలేదండి. ఒకసారి ఇలా చూడండి మాస్టరు. ఎలాగంటే, మీ ఇంట్లో ఫ్యాన్ ఉంటుందండి, ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ఒకసారి చూడండి, ఫ్యాన్ తిరిగేటప్పుడు, ఫ్యాన్ స్లోగా తిరిగేటప్పుడు ఆ ఫ్యాన్కి సంబంధించినటువంటి బ్లేడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు చెప్పగలరు. నిదానంగా తిరుగుతుంది అనుకో, ఈ ప్లేస్లో ఉంది, ఇదిగో ఈ ప్లేస్లో ఉంది, ఈ ప్లేస్లో ఉంది, ఈ ప్లేస్లో ఉంది అని చెప్తారు. అదే ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతుంది అనుకో, ఫ్యాన్ స్పీడ్గా తిరిగేటప్పుడు ఆ బ్లేడ్ ఎక్కడుందో మీరు ఐడెంటిఫై చేయగలరా? లేదు. అన్ని చోట్ల కూడా ఆ బ్లేడ్ ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది. మీరు కావాలంటే ఒక చాక్పీస్ ముక్క తీసుకొని ఇలా ఇసిరేయండి, అది ఫ్యాన్ అవతల పక్కకి వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఇలా వేస్తే అది ఫ్యాన్ అవతల పక్కకి వెళ్ళి వస్తూ ఉంటుంది, కానీ మీరు అక్కడ చూసుకుంటే మీకు అక్కడ ఫ్యాన్ బ్లేడ్ ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ ఫ్యాన్ బ్లేడ్లు కంటిన్యూషన్గా అక్కడ ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటాయండి. ఇట్ ఈస్ ద ఇమాజినేషన్. మనకు ఒక రకమైనటువంటి ఇమాజినేషన్లా అనిపిస్తూ ఉంటుంది. కానీ వాస్తవంగా ఫ్యాన్కి ఎన్ని ఉంటాయని? 3 బ్లేడ్సే ఉంటాయి. అవి కూడా 3 లొకేషన్స్లోనే ఉంటాయండి. కానీ అది స్పీడ్గా తిరిగేటప్పుడు మనకి అన్ని లొకేషన్స్లో అది ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, ఉంటుందండి. ఎందుకంటే మన ఐ కొన్ని రివల్యూషన్స్ దాకా మాత్రమే ఐడెంటిఫై చేయగలదు. ఫ్యాన్ తిరగటం స్టార్ట్ అయిందండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ బ్లేడ్ యొక్క పొజిషన్ ఎక్కడుంది, ఆ రెక్క, ఫ్యాన్ రెక్క తిరుగుతున్నటువంటి పొజిషన్ ఎక్కడుంది అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కొంచెం స్పీడ్ పెంచామండి, కొంచెం పర్లేదు, ఇంకొంచెం స్పీడ్ పెంచానండి, ఇక మన ఐ దాన్ని డిటెక్ట్ చేయలేకపోతూ ఉంటుంది, ఎందుకంటే రెవల్యూషన్స్ పెరుగుతూ ఉంటాయి. సెకండ్కి నాకు తెలిసి కరెక్ట్గా ఐడియా లేదండి, 15-12 రెవల్యూషన్స్ అండి. అన్ని రెవల్యూషన్స్ దాటితే 6 12 ఉన్నాయండి. అన్ని రెవల్యూషన్స్ దాటితే మన ఐ దాని యొక్క పొజిషన్ని, ఎగ్జాక్ట్ పొజిషన్ని డిటెక్ట్ చేయలేదు. గుర్తుపెట్టుకోనండి. స్లోగా తిరుగుతూ ఉన్నట్లయితే వాటి పొజిషన్స్ ఎక్కడ అనేది మనం డిటెక్ట్ చేయగలం. అదే కొంచెం స్పీడ్గా రెవల్యూషన్ అవుతూ ఉంది అనుకోండి, మన ఎగ్జాక్ట్ పొజిషన్ మనం డిటెక్ట్ చేయడం అనేది కష్టం అవుతుందండి. ఎందుకంటే మన ఐ ఒక పర్టికులర్ రెవల్యూషన్స్ దాకా మాత్రమే డిటెక్ట్ చేయగలం. ఆ పర్టికులర్ రెవల్యూషన్స్ దాటి వెళ్ళిపోతే మనకు డిటెక్ట్ చేయడం అనేది కష్టం అవుతుంది. ఓకేనా? ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది కూడా అంతే మాస్టర్. మనకి వర్షం పడేటప్పుడు చూడండి, ఒక్కోసారి బాగా వర్షం పడుతూ ఉంటుంది. వర్షం పడేటప్పుడు మనకి ఏమనిపిస్తూ ఉంటుందండి? అదేదో ఆకాశం నుంచి ఇలాగ దారిలాగా వర్షం పడుతూ ఉంటుంది, కంటిన్యూషన్గా వర్షం పడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కంటిన్యూస్గా వర్షం పడటం అనేది జరిగే పని కాదండి, అది డ్రాప్స్గా వస్తూ ఉంటుంది. కాకపోతే ఆ డ్రాప్స్ అనేవి బాగా స్పీడ్గా వచ్చేటప్పుడు దాని యొక్క వెలాసిటీని మనం ఐడెంటిఫై చేయలేం కాబట్టి, అంటే ఎగ్జాక్ట్ పొజిషన్ని మనం డిటెక్ట్ చేయలేం కాబట్టి, ఆ వెలాసిటీని మన ఐ డిటెక్ట్ చేయలేదు కాబట్టి మనకి ఏదో కంటిన్యూషన్గా అన్నీ ఒకేసారి వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది.
ఇదే కాన్సెప్ట్ నేను లైట్కి కూడా చెప్తానండి. ఏంటంటే వాస్తవంగా లైట్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్ ఏదైతే లైట్ రేడియేషన్ ఉందో అది వాస్తవంగా ఇన్కంటిన్యూస్ అండి, ఇన్కంటిన్యూస్ ఫామ్లో వస్తూ ఉంటుంది. కానీ మనకి ఎలా కనిపిస్తుంది, కంటిన్యూస్గా కనిపిస్తూ ఉంటుందండి, ఇట్లా కనిపిస్తుంది. ఓకేనా, ఈ ఇన్కంటిన్యూస్ ఫామ్లో వస్తూ ఉంటుందండి. దానికి సంబంధించి నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను వినండి. అది ఇన్కంటిన్యూస్ ఫామ్స్ అని ఎలా చెప్తారు మాస్టరు అన్నదాన్ని నేను ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆ లైట్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్ ఒక ఇన్కంటిన్యూస్ ఫామ్స్లో ఉంటుంది, కానీ మనకి కంటిన్యూస్గా ఉన్నట్టు అనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీ ఇంట్లో అందరి ఇళ్లలో ఉన్నటువంటి లైట్స్ ఇప్పుడు జనరల్గా మెర్క్యూరీ లైట్స్ ఉన్నాయండి, ట్యూబ్ లైట్స్ ఉన్నాయి, మెర్క్యూరీ ఉంటుందండి వీటిలో. ఇక్కడ ఏం చేస్తామంటే కొంత ఎలక్ట్రికల్ ఎనర్జీని వీటి ద్వారా పాస్ చేస్తూ ఉంటాం. ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి మెర్క్యూరీ ఆటమ్స్ ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాయండి, ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాయండి. ఎగ్జైటెడ్ స్టేట్లో స్టేబుల్గా ఉండవండి, అన్స్టేబుల్గా ఉంటాయి. అంటే మళ్ళీ తిరిగి వాటి యొక్క ఒరిజినల్ పొజిషన్ రావడం కోసం ట్రై చేస్తూ ఉంటాయి. అంటే ఇవి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు, మీరు ఎక్స్టర్నల్గా ఇచ్చినటువంటి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు అవి ఎగ్జైటెడ్ స్టేట్లో ఉంటాయండి. మళ్ళీ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి రావాలి అంటే తను అబ్జర్వ్ చేసుకున్న ఎనర్జీ మొత్తాన్ని కూడా బయటికి ఎమిట్ చేయాలి. ఇప్పుడు ఈ మెర్క్యూరీ ఆటమ్స్ మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వస్తుందండి. వచ్చేటప్పుడు ఎనర్జీని ఏం చేస్తుందంటే ఎమిట్ చేస్తుంది. ఈ ఎమిటెడ్ రేడియేషన్ మనకి విజిబుల్ రేడియేషన్గా కనిపిస్తుంది, అంటే లైట్ ఫామ్లో కనిపిస్తుందండి, లైట్ ఫామ్లో కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఏదో మనకి లైట్ వస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుందండి. అంటే ఇక్కడ ఏమవుతుందండి, మీరు ఎప్పుడైతే ఎనర్జీ ఇచ్చారో, ఎనర్జీ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మెర్క్యూరీ ఆటమ్స్ ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తున్నాయండి. మళ్ళీ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి ఏమొస్తాయిరా, గ్రౌండ్ స్టేట్కి వస్తాయండి. వచ్చేటప్పుడు ఎనర్జీని ఏం చేస్తాయి, ఎమిట్ చేస్తాయండి. ఆ ఎమిటెడ్ రేడియేషన్ మనకి ఎలా కనిపిస్తుందండి, లైట్ ఫామ్లో కనిపిస్తుంది. ఇప్పుడు మనకు కొంత లైట్ వచ్చిందండి, ఇట్లా వస్తుంది. మళ్ళీ మెర్క్యూరీ ఆటమ్స్ ఇలా ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళడం, మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి మళ్ళీ కొంత లైట్ వస్తుంది. మళ్ళీ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళడం, మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి రావడం, ఇలా వస్తుంది. మళ్ళీ కొంత లైట్ అండి, అంటే కొంత ఎనర్జీని ఎమిట్ చేస్తాయండి. ఇలా వెళ్ళి ఇలా వచ్చేటప్పుడు కొంత ఎనర్జీని ఏదైతే అబ్జర్వ్ చేసుకున్నాయో, ఏదైతే తను అబ్జర్వ్ చేసుకుందో అబ్జర్వ్ చేసుకున్న ఎనర్జీని ఎమిట్ చేస్తాయి. ఆ ఎమిటెడ్ ఎనర్జీ ఏ ఫామ్లో ఉంటుందండి, లైట్ ఫామ్లో ఉంటుంది. మళ్ళీ ఇది ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవటం, ఎగ్జైట్ స్టేట్కి వెళ్తాం, మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి రావటం, మళ్ళీ కొంత ఎనర్జీ వస్తాయి. ఆ ఎనర్జీ ఏ ఫామ్లో ఉంటుంది, లైట్. అర్థమవుతుందా? అంటే మనకి ఇలాగా లైట్ ఇలా వస్తూ ఉంటుందండి. ఈ ప్రాసెస్ ఒక సెకనులో కొన్ని వేల సార్లు జరగటం వలన మనకు వస్తున్నటువంటి లైట్ ఇలా ముక్కలుగా కనిపించకుండా కంటిన్యూషన్గా మనకు కనిపిస్తుంది. ఇలా ఫ్రాగ్మెంట్స్ ముక్కలుగా కనిపించదండి, ఎందుకంటే సెకండ్లో కొన్ని వేల సార్లు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అందువల్ల ఈ వెళ్ళటం రావటం ఇది చాలా స్పీడ్గా జరుగుతూ ఉంటుందండి. అందువల్ల మనకి ఏంటంటే లైట్ కంటిన్యూస్గా వస్తున్నట్టు అనిపిస్తుంది. పాయింట్ అర్థమైందండి నేను చెప్పింది మీకు? అంటే ఇక్కడ ఏమవుతుంది అన్నట్లయితే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళి గ్రౌండ్ స్టేట్కి వస్తాయి. అప్పుడు కొంత ఎనర్జీని ఎమిట్ చేస్తాయి. మళ్ళీ ఎగ్జైట్ స్టేట్కి గ్రౌండ్ స్టేట్ మళ్ళీ కొంత ఎనర్జీ, ఎగ్జైట్ స్టేట్కి వెళ్ళి మళ్ళీ గ్రౌండ్ స్టేట్, మళ్ళీ కొంత ఎనర్జీ, ఇలా కంటిన్యూషన్గా కాకుండా ఇన్కంటిన్యూస్గా వస్తాయి. ఆ ఇన్కంటిన్యూస్ ఫామ్స్ అనేవి ఒక సెకండ్లో కొన్ని వేలు వస్తాయండి. అందువల్ల మనకి ఏంటంటే ఇవన్నీ కలిసిపోయి కనిపిస్తాయండి, కంటిన్యూషన్గా కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల మనకి ట్యూబ్ లైట్ అనేది కంటిన్యూషన్గా లైట్ ఇస్తున్నట్టు కనిపిస్తుందిలే కానీ ఇలా ముక్కలుగా కనిపించదు. ఎందుకంటే కొన్ని వేల సార్లు వస్తాయండి, ఇక్కడ కొన్ని వేలు వస్తాయండి ప్యాకెట్స్, ఎనర్జీ ప్యాకెట్స్, వీటిని క్వాంటా అని అంటాం. ఇవి చాలా వస్తూ ఉంటాయండి. అందువల్ల మనకి ఏంటంటే కంటిన్యూషన్గా వస్తున్నట్టు అనిపిస్తుందండి, కంటిన్యూషన్గా లైట్ అనేది వస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. అందువలన మనకేంటంటే ఈ లైట్ ఏదైతే ట్యూబ్ లైట్ నుంచి వస్తుందో అది కంటిన్యూషన్గా వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ వాస్తవంగా ఏంటండి, దీస్ ఆర్ ద ఇన్కంటిన్యూస్ ఫామ్స్ అండి, దీస్ ఆర్ ద ఇన్కంటిన్యూస్ ఫామ్స్. ఇందా చెప్పాను కదా, ఫ్యాన్ కొంచెం స్పీడ్ వేస్తే గుండ్రంగా తిరుగుతూ ఉంటుందండి. ఓకేనా, ప్రతి చోట బ్లేడ్ ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది, మనకు అర్థం కాదు. ఓకే, అంత కంటిన్యూషన్గా ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుందని. ఇది కూడా అంతే మాస్టర్, అర్థమవుతుంది. సో మన ఐ డిటెక్ట్ చేయలేదు, అందువల్ల ఏంటంటే ఇలా వస్తున్నటువంటి ఇన్కంటిన్యూస్ ఫామ్స్ అన్నీ కలిసిపోయి మనకు కంటిన్యూషన్గా వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుందండి. ఓకేనా, ఇది మ్యాక్స్ ప్లాంక్ క్వాంటమ్ థియరీలో ఫస్ట్ పాయింట్. వాడు ఏం చెప్తున్నాడు అన్నట్లయితే, మ్యాక్స్ ప్లాంక్ క్వాంటమ్ థియరీలో ఎప్పుడైనా సరే ఇలా వైబ్రేట్ అవుతున్నటువంటి పార్టికల్స్ అండి, ఆసిలేట్ అవుతున్న పార్టికల్స్ ఎనర్జీని ఇలాగా
గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైట్ స్టేట్, మళ్ళీ ఎగ్జైట్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్, ఇలా వస్తున్నటువంటి పార్టికల్స్ ఎనర్జీని ఎమిట్ చేస్తాయి. వైబ్రేటింగ్ పార్టికల్స్ ఎమిట్స్ ద రేడియేషన్. ఓకేనా. సో వైబ్రేటింగ్ పార్టికల్స్ ఏం చేస్తాయంటే ఎనర్జీని ఎమిట్ చేస్తూ ఉంటాయండి. దట్ ఎమిటెడ్ రేడియేషన్ ఈజ్ ఇన్ ఇన్కంటిన్యూస్ ఫార్మ్స్ అండి. అంటే మ్యాక్స్ ప్లాంక్ క్వాంటమ్ థియరీలో ఫస్ట్ పాయింట్ మనం ఏం రాస్తాం అంటే వైబ్రేటింగ్ పార్టికల్స్ emits the radiation. First point. Second point, the emitted radiation is in continuous forms అండి. Continuous forms అండి. వైబ్రేటింగ్ పార్టికల్స్ ఎమిట్స్ ద రేడియేషన్, ద ఎమిటెడ్ రేడియేషన్ ఈజ్ ఇన్ కంటిన్యూస్ ఫార్మ్స్ అండి. ఏమంటే ఇలా ఇన్కంటిన్యూస్ ఫార్మ్స్లో వస్తూ ఉంటుంది. ఈ ఇన్కంటిన్యూస్ ఫార్మ్స్ని మనం ఏమని పిలుస్తామంటే క్వాంటా అని పిలుస్తామండి. వీటిని ఏమని పిలుస్తామండి? క్వాంటా అని పిలుస్తాం. ద ఇన్కంటిన్యూస్ ఫార్మ్స్ ఆర్ కాల్డ్ క్వాంటా. ఇది 4 మార్క్స్ క్వశ్చన్ అండి. ఆబ్జెక్టివ్లో మనకి దీని మీద ఒక ఫార్ములా వస్తుంది, అది ఇంపార్టెంట్లే, కానీ ఐపీలో మాత్రం 4 మార్క్స్ క్వశ్చన్ ఉపయోగపడుతుంది. దీస్ ఇన్కంటిన్యూస్ ఫార్మ్స్ ఆర్ కాల్డ్ క్వాంటా. అంటే ఇక్కడ ఏదైనా ఒక సోర్స్ నుంచి ఎమిట్ అవుతున్నటువంటి రేడియేషన్ ఈ విధంగా క్వాంటా వస్తుందండి, క్వాంటా రూపంలో వస్తుంది. ఈ క్వాంటా అనేది ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళేటప్పుడు వేవ్స్ ఫామ్లో వెళ్తాయండి. ఓకేనా. సో ద క్వాంటా ఆర్ ప్రాపగేటెడ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వేవ్స్ అండి. దీస్ క్వాంటా ఆర్ ప్రాపగేటెడ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వేవ్స్ అండి. ఈ క్వాంటా ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యి బయటికి వెళ్తాయి. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాయండి? ఇలాగ వేవ్స్ రూపంలో వెళ్తూ ఉంటాయండి. క్వాంటా ఆర్ ప్రాపగేటెడ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వేవ్స్. గుర్తుంచుకోండి. దీస్ క్వాంటా ఆర్ propagated in form of waves అండి. These quanta are propagated in form of waves అండి. Next, the energy of the quanta is depend upon its frequency. ఏమంటే ఇవన్నీ కూడా లైట్ ఎనర్జీకి సంబంధించినవి కదండి. ఈ క్వాంటాస్ అన్నీ కూడా వీటి యొక్క ఎనర్జీ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే వీటికి ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఈ క్వాంటా ఇక్కడ 3 క్వాంటాస్ రాశాను. దీనికి ఎనర్జీ ఎంత ఉంటుంది? దాని ఫ్రీక్వెన్సీని బట్టి ఉంటుంది, దీని ఫ్రీక్వెన్సీని బట్టి ఉంటుంది, దీని ఫ్రీక్వెన్సీని బట్టి ఉంటుంది. ఏ క్వాంటా యొక్క ఎనర్జీ దాని యొక్క ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో ద ఎనర్జీ ఆఫ్ ద క్వాంటా ఈజ్ డిపెండ్ అపాన్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ. ద ఎనర్జీ of quanta is depend upon its frequency. Depend upon its frequency. E is proportional to nu. Energy is depend upon its frequency. E is equal to h nu. Nu అంటే ఆల్రెడీ మన దగ్గర ఫార్ములా ఉందండి, c/λ అని రాస్తాం. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే E ఈజ్ ఈక్వల్ టు hc/λ. ఇది ఫార్ములా. చూడండి, E ఈజ్ ప్రపోర్షనల్ టు న్యూ అంటే ఎనర్జీ ఈజ్ డిపెండ్ అపాన్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ. ప్రపోర్షనల్ తీసేస్తే నేను ఒక కాన్స్టెంట్ రాశాను. ఈ కాన్స్టెంట్ని మనం ప్లాంక్స్ కాన్స్టెంట్ అని చదువుకుంటాం. దాని గురించి నేను తర్వాత చెప్తానండి. ఫ్రీక్వెన్సీ ఏమండి, ద ఎనర్జీ ఆఫ్ ద క్వాంటా ఇస్ డిపెండ్ అపాన్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ. ఈజ్ ప్రపోర్షనల్ టు న్యూ. ప్రపోర్షనల్ తీసేసాను కాబట్టి నేను ఒక కాన్స్టెంట్ రాశాను. ఈ కాన్స్టెంట్ని ప్లాంక్స్ కాన్స్టెంట్ అని అంటాం. సో ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ, ఈ ఈజ్ ఈక్వల్ టు hc/λ. ఎందుకంటే న్యూ ఈజ్ ఈక్వల్ ఎంత ఫార్ములా రాసాం ఏంటమ్మా? c/λ. సబ్స్టిట్యూట్ చేస్తే ఈజ్ ఈక్వల్ ఏమొస్తుందిరా? hc/λ. ఏమండి, దీని తర్వాత ఇంకో 2 పాయింట్స్ ఉన్నాయి. ఓకేనా, దీని తర్వాత ఇంకో 2 పాయింట్స్ ఉన్నాయండి. సో ఇక్కడ ఒకసారి చూడండి, హెచ్ని మనం ప్లాంక్స్ కాన్స్టెంట్ అని పిలుస్తాం. హెచ్ని మనం ప్లాంక్స్ కాన్స్టెంట్ అని పిలుస్తామండి. ఈ ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూస్ ఆల్రెడీ మీకు తెలుసండి. హెచ్ ఈజ్ కాల్డ్ ప్లాంక్స్ కాన్స్టెంట్
హెచ్ ఈజ్ ఈక్వల్ టు 6.625 ఇంటూ 10⁻⁻27 ఎర్గ్ సెకండ్స్. అదే జౌల్స్లో అయితే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 6.625 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్స్ అండి. ఎర్గ్స్లో అయితేనేమో 10⁻⁻27 అండి, 6.625 ఇంటూ 10⁻⁻27 ఎర్గ్ సెకండ్స్ అండి. జౌల్స్లో అయితేనేమో 6.625 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్స్ అండి. అదొక ఇది ఈ ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూస్ అండి. ఫస్ట్ వన్, ద వైబ్రేటింగ్ పార్టికల్స్ ఎమిట్స్ ద రేడియేషన్. The emitted radiation is in incontinuous forms అండి. These incontinuous forms are called quanta. The quanta are propagated, ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళేటప్పుడు అండి, propagated in form of waves అండి. The energy of the quanta is depend upon its frequency is proportional to nu. E is equal to h nu. E is equal to hc by lambda, where h is called Planck's constant అండి. హెచ్ని మనం ఏం పిలుస్తాం అంటే Planck's constant అని పిలుస్తాం. ఇంకొక పాయింట్ ఉందండి, ఇవన్నీ పాయింట్స్ రాసుకోవాలండి, కంపల్సరీ అందరూ రాసుకోవాల్సిందే. మ్యాక్స్ ప్లాంక్ క్వాంటమ్ థియరీ అని పెట్టి ఈ పాయింట్స్ రాసుకోవాలండి. 4 పాయింట్స్ రాస్తే 4 మార్క్స్ అండి. నెక్స్ట్ అండ్ ఇంకొకటి అండి ఏంటంటే, ఏదైనా ఒక పార్టికల్ ఉందనుకోండి, ఇది బేసిక్ ప్రిన్సిపల్ అందరికీ తెలిసిందేనండి. ఒక వైబ్రేటింగ్ పార్టికల్ ఉంది. ఈ వైబ్రేటింగ్ పార్టికల్ ఎనర్జీని ఎమిట్ చేస్తాయి. ఎమిట్ చేసేటప్పుడు ఇప్పుడు ఎంత ఎనర్జీని ఎమిట్ చేస్తుంది అంటే మనం ఏం చెప్తామండి, 1 2 3 4 క్వాంటాస్ని ఎమిట్ చేస్తుంది అని చెప్తాం. 4 క్వాంటాస్ అని పిలుస్తాం, అంతే కదా. క్వాంటా 4 క్వాంటాస్ అండి. ఇలాగండి, లేదంటే 3 క్వాంటాస్, అంతేగా. 4 క్వాంటాస్ అనో, 3 క్వాంటాస్ అనో, 2 క్వాంటాస్ అనో, 10 క్వాంటాస్ అనో, 100 క్వాంటాస్ అనో చెప్తాం, అంతేగాని వీటి వాల్యూ ఏమైనా ఫ్రాక్షన్స్లో ఉందా, ఏమైనా ఫ్రాక్షన్స్లో ఉందా, లేదు కదా. 2/3 అని కానీ 3/4 కానీ ఇలా లేదు కదండి. ఓకే, అంటే ఎమిట్ అవుతున్నటువంటి రేడియేషన్ ఒక సింపుల్ ఇంటీజర్గానే ఉందండి. లేదు, ఇప్పుడు ఈ ఎనర్జీని వేరేది ఏదైనా అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకునేటప్పుడు ఇది ఒక క్వాంటాను అబ్జర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే 2 క్వాంటాస్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు, 2 క్వాంటాస్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు, లేదంటే 3 క్వాంటాస్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు, లేదంటే 4 క్వాంటాస్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు, అంతేగాని సగం క్వాంటాను అబ్జర్వ్ చేసుకుని సగం క్వాంటాను ఎమిట్ చేయడం అనేది ఉండదండి. తీసుకుంటే మొత్తం తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదండి. అర్థమవుతుందా? అంటే ఎప్పుడైనా సరే ఎమిట్ అవుతున్నటువంటి రేడియేషన్ కానీ అబ్జర్వ్ అవుతున్నటువంటి రేడియేషన్ కానీ ఎలా ఉంటుంది అన్నట్లయితే, ఏమంటే ఇక 1 క్వాంటా, 2 క్వాంటాస్, లేదంటే 5 క్వాంటాస్, లేదంటే 15 క్వాంటాస్ ఇలా ఉంటుందండి. అంటే ఈ క్వాంటాకి ఒక సింపుల్ ఇంటిగ్రల్ మల్టిపుల్గా ఉంటుందండి. సింపుల్ ఇంటిగ్రల్ మల్టిపుల్స్ 2 ఇంటూ క్వాంటా, 5 ఇంటూ క్వాంటా, 15 ఇంటూ క్వాంటా, 100 ఇంటూ క్వాంటా, 120 ఇంటూ క్వాంటా ఇలా ఉంటుందండి. సింపుల్ ఇంటిగ్రల్ మల్టిపుల్గా ఉంటుంది, అంతేగాని ఇలా ఉండదుగా. 3/5 క్వాంటా ఇలా ఉండదుగా. 2/5 క్వాంటా ఉండదుగా. 2/3 క్వాంటా ఉండదుగా. అంటే ఇలా ఉండదండి, ఈ వాల్యూస్తో ఉండదు. ఎలా ఉంటుందండి ఉంటే ఇలా ఉంటుంది. 1 ఇంటూ క్వాంటా, 2 ఇంటూ క్వాంటా, 5 ఇంటూ క్వాంటా, 15 ఇంటూ క్వాంటా, అంతేగాని 3/5 క్వాంటా అని ఇలా ఉంటుందా? 3/5 క్వాంటా ఇలా ఉంటుందా? ఉండదు మాస్టర్. 2/3 క్వాంటా ఉండదుగా, ఇలా ఉండదు. అదేనండి చెప్తుంది, అర్థమవుతుందా? సో ద ఎమిటెడ్ ఆర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద రేడియేషన్ ఈజ్ ద సింపుల్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ క్వాంటా అండి. అర్థమవుతుందా? అంటే సింపుల్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ క్వాంటా ఇదిగో ఇలా ఉంటుంది. సింపుల్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ క్వాంటా ఇలా ఉండదు, అదేనండి చెప్తుంది. దాన్ని మనం ఏం రాస్తామంటే క్వాంటాని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. క్వాంటాని క్వాంటా ఇస్ ద ఎనర్జీ అండి. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఈ అండి. దీన్ని మనం హెచ్ న్యూ అని కూడా రాస్తూ ఉంటాం, గుర్తుంచుకోండి. సో క్వాంటా ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఎనర్జీ అండి. ఆ ఎనర్జీస్నే మనం క్వాంటా అని పిలుస్తున్నాం. ఎమిట్ అవుతున్నటువంటి రేడియేషన్ అంటే ఆ రేడియేషన్ ఏంటండి? ఎనర్జీ. ఆ ఎనర్జీనే మనం ఏం రాస్తున్నాం? ఈతో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఈజ్ ఈక్వల్ ఏంటమ్మా? హెచ్ న్యూ. అంటే క్వాంటాని మీరు హెచ్ న్యూగా రిప్రజెంట్ చేయొచ్చు, అర్థమవుతుందా? సో దీని వాల్యూ ఎలా ఉంటుంది అంటే ఏమండి 1 హెచ్ న్యూ, లేకపోతే ఏం రాయొచ్చు 2 హెచ్ న్యూ, లేకపోతే ఏం రాయొచ్చు 3 హెచ్ న్యూ, లేదన్నట్లయితే ఎన్ హెచ్ న్యూ అని రాస్తాం. ఎన్ మస్ట్ బి ఏ సింపుల్ ఇంటీజర్. క్వాంటాస్ ఎన్ హెచ్ న్యూగా ఉంటుందని. ఎన్ అనేది సింపుల్ ఇంటీజర్. ఎన్ అనేది సింపుల్ ఇంటీజర్. 1 2 3 4 అండ్ సో ఆన్ ఇలా ఉంటుందండి, అర్థమవుతుందా? ఫ్రాక్షన్స్లో ఉండకూడదండి. ఈ పాయింట్ని ఇలా రాస్తాను చూడండి.
లాస్ట్ పాయింట్. ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పాయింట్ని ఇలా రాస్తాను. ఏంటంటే ద ఎమిషన్ ఆర్ అబ్జార్ప్షన్ of radiation is a simple integral multiple of quanta. A simple integral multiple of a quanta. గుర్తుంచుకోండి. ద ఎమిషన్ ఆర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఏ రేడియేషన్ ఈజ్ ద సింపుల్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ క్వాంటా అండి. ఈజ్ ఈక్వల్ టు NH న్యూ, వేర్ N మస్ట్ బి ఏ 1 2 3 4 అండ్ సో ఆన్. గుర్తుంచుకోండి. ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసింది అదేనండి. ఈ పాయింట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. ద ఎమిషన్ ఆర్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ద రేడియేషన్ ఈజ్ ద సింపుల్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ క్వాంటా అండి. అర్థమవుతుందా? ఒకసారి మీరు కొంచెం వీడియోని కొంచెం వెనక్కి తీసుకున్నట్లయితే దాంట్లో చూడండి. ఫస్ట్ వన్, ద వైబ్రేటింగ్ పార్టికల్స్ ఎమిట్స్ ద రేడియేషన్. ఫస్ట్ పాయింట్. రెండోదండి, ద ఎమిటెడ్ రేడియేషన్ ఈజ్ ఇన్ ఇన్కంటిన్యూస్ ఫార్మ్స్. సెకండ్ పాయింట్ అండి. థర్డ్ పాయింట్, ఓకే, దీస్ ఇన్కంటిన్యూస్ ఫార్మ్స్ ఆర్ కాల్డ్ క్వాంటా. ఈ ఇన్కంటిన్యూస్ ఫార్మ్స్ని ఏమనిపిస్తాం? క్వాంటా అనిపిస్తాం. ద క్వాంటా ఆర్ ప్రాపగేటెడ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వేవ్స్ అండి. క్వాంటా ఎలా ట్రావెల్ చేస్తాయండి? వేవ్స్ కదండి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ అండి. ఓకే, ద ఎనర్జీ ఆఫ్ ద క్వాంటా ఈజ్ డిపెండ్ అపాన్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ. క్వాంటా యొక్క ఎనర్జీ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఈ ఈజ్ ప్రపోర్షనల్ టు న్యూ, ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ, ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై ల్యాండా, వేర్ హెచ్ ఈజ్ కాల్డ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ అండి. హెచ్ని మనం ఏమని పిలుస్తాం? ప్లాంక్స్ కాన్స్టెంట్ అని పిలుస్తాం. సో హెచ్ని మీరు ప్లాంక్స్ కాన్స్టెంట్ రాస్తారండి. దాని వాల్యూస్ 6.625 ఇంటూ 10⁻27 ఎర్గ్ సెకండ్స్, 6.625 ఇంటూ 10⁻34 జౌల్ సెకండ్స్ అండి. ఓకేనా? అండ్ లాస్ట్ పాయింట్ అండి. ఆ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇది, ద ఎమిషన్ ఆర్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ఏ రేడియేషన్ ఈజ్ ఏ సింపుల్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ క్వాంటా అండి. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సబ్స్టెన్స్ ఎమిట్ చేస్తున్నటువంటి రేడియేషన్ కానీ అబ్జర్వ్ చేస్తున్నటువంటి రేడియేషన్ కానీ క్వాంటాకి సింపుల్ ఇంటిగ్రల్ మల్టిపుల్గా ఉంటుందండి. ఈజ్ ఈక్వల్ టు NH న్యూ, ఈజ్ ఈక్వల్ టు NH న్యూ అని రాస్తానండి. హెచ్ న్యూ అంటే క్వాంటా, ఎందుకంటే క్వాంటా అంటే ఎనర్జీ అండి, ఎనర్జీ అంటే హెచ్ న్యూ అని రాస్తాం. అర్థమవుతుందా? ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. సో హెచ్ న్యూ అండి. హెచ్ న్యూ అంటే 1H న్యూ, 2H న్యూ, 3H న్యూ ఇలా రాసుకోవచ్చు. దాన్ని సింపుల్గా క్వాంటా ఈజ్ ఈక్వల్ టు NH న్యూ అని రాస్తాను. N ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా? 1 2 3 4. లాస్ట్లో ఈ పాయింట్ రాస్తారు. మొత్తం నేను 6 పాయింట్స్ చెప్పానండి. ఈ 6 పాయింట్స్లో కనీసం 4 పాయింట్స్ అన్న రావాలి. ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే మీరు దీంట్లో ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై ల్యాండా అనే ఫార్ములా ఒకటి ఇంపార్టెంట్ అండి. ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ, ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై ల్యాండా, ఈ ఫార్ములా మాత్రం ఇంపార్టెంట్. అలాగే హెచ్ వాల్యూస్ ఉన్నాయి చూసారా, ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూస్, ఆ వాల్యూస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మాస్టర్. అవి కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నేను వాటి మీద ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా నేర్పుతానండి. థ్యాంక్ యూ.